ఉపాధ్యక్షుడు మూలంరెడ్డి ధ్రువకుమార్ రెడ్డి గారు ఒక నిమిషం మాట్లాడతారు. ముందుగా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల తనయ మా అక్క శర్మిలమ్మ గారికి, అదేవిధంగా మన అందరికీ రాజశేఖర రెడ్డి గారి కంటే అత్యంత పరిచితుడు స్వర్గీయ వివేకానంద రెడ్డి గారి కుమార్తె డాక్టర్ నరెడ్డి సునీతారెడ్డి గారికి, మన పెద్దాయన పంచకట్టుల పులి మా పెద్దనాన్న నరెడ్డి తులసిరెడ్డి గారికి అందరికీ నమస్కరించుకుంటూ, వైసీపీ వాళ్ళు ఎంత ప్రలోభానికి గురి చేసినా నన్ను నా పెద్ద నాయన్ను శర్మిలక్కను చూసి ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ శిరస్సు ఉంచి నమస్కరించుకుంటున్నాను. భయపడేది లేదు, భయం అనేది వెన్నులో లేదు, గుర్తు పెట్టుకొని భయం అనేది వెన్నులో లేదు. చివరి బొట్టు వరకు కూడా శర్మిలక్కను ఎంపీ చేసుకొని పులివెందుల అసెంబ్లీ నుంచి అత్యధిక మెజార్టీ తెప్పించి శర్మిలక్కను ఎంపీ చేసుకుంటాం. అలాగే ఈ ఊరి ప్రాంతానికి వస్తే నడి బజార్లో డంప్ యార్డ్ పెట్టారు. దాదాపు 10 ఏళ్ళు అవుతుంది. మేము 10 ఏళ్ల నుంచి కొట్లాడుతూనే ఉన్నాం. అయ్యా మీరు ఇక్కడి నుంచి మార్చండి, ఇక్కడ ఉన్న ప్రజలకు ఇబ్బంది అవుతుందని అడుగుతున్నాం. పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ అధికారులైతేనే, ఈ వైసీపీ నాయకులకు తొత్తులుగా మారినటువంటి అధికారులైతేనేమి, అదేవిధంగా ఏట్లో ఉన్నటువంటి ఇసుకలు విచ్చలవిడిగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు, గుండాలు విచ్చలవిడిగా అధికారులకు ధనం విసిరేసి విచ్చలవిడిగా తోలుతున్నారు. అదేవిధంగా ఇసుక ఏరు చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాన్నంతా వైసీపీ నాయకులు, వైసీపీలో కూడా పేదవాళ్ళు కాదు, ధనం ఉండే వాళ్ళు, ధనం సంపాదించుకునే వాళ్ళే చుట్టూ ప్రాంతాన్నంతా ఆక్రమించి 1000 ఎకరాలు తయారు చేశారు. ఇదేమని అడిగితే మా ప్రెస్ విలేకరుల మీద కేసులు పెడతారా? మీరు కేసులు పెడతారా? జగన్ రెడ్డి, అవినాష్ రెడ్డి గారు మేము ఇదే జాబ్ క్యాలెండర్ గురించి అడిగితే మా వెన్నపూసలు ఇరిగిందాన కొట్టిస్తారా? ప్రత్యేక హోదా గురించి పోరాటం చేస్తే కడప 7 రోజు దగ్గర బూట్ల కాలకేసి తొక్కుతారా మమ్మల్ని? మా అక్క వచ్చింది, మా అన్న బిడ్డ వచ్చింది, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వచ్చింది. గుర్తు పెట్టుకోండి. శర్మిలమ్మ, సునీతమ్మ అంటే లేడి పిల్లలు అనుకుంటున్నారా? పులి పిల్లలు బిడ్డలారా, కబడ్డార్ చూసుకుందాం, ఎలక్షన్ లో చూసుకుందాం. మీరా మేమా? శర్మిలమ్మ నాయకత్వం, జై కాంగ్రెస్.